ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులపై దాడులను ఖండిస్తున్నామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పోలవరం ఎమ్మెల్యే అనుచరులు జే న్యూస్ రిపోర్టర్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద కజ్జాప్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అధికారుల యొక్క నిర్లక్ష్యాలని, రాజకీయ నాయకుల యొక్క తప్పిదాలని ప్రజలకు చేరవేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన దాడులు చేయడాన్ని తిరుపతి జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటికి నిన్న పోలవరం ఎమ్మెల్యే, జనసేన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అనుచరులమని చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే పైన వార్తలు రాస్తావంటూ జీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరిపై దుర్గాప్రసాద్పై దాడి చేసి తీవ్రంగా కొట్టడాన్ని తిరుపతి జర్నలిస్టులుగా మేము ఖండిస్తూ నిజాలని నిర్భయంగా ప్రజలకు వెలుగెత్తి చాటుతున్నటువంటి జర్నలిస్టులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఇటీవలే జనసేన అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జర్నలిస్టులు జోలికొస్తే తాట తీస్తామని ప్రకటించినటువంటి ఆయన తన ఎమ్మెల్యే అనుచరులు ఈ విధంగా పాల్పడ్డాన్ని తీవ్రంగా పరిగణించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని డేగకన్నులతో నిత్యం పరిరక్షించే మీడియా పైన దాడులు చేయడం చాలా దారుణమైన సంఘటన. నిన్నటికి నిన్న పోలవరం సంబంధించిన జనసేన ఎమ్మెల్యే బాలరాజు ఆయన అనుచరులు రిపోర్టర్పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దుర్గాప్రసాద్ ఎవరైతే రిపోర్టర్ ఉన్నాడో అతనికి బాలరాజు అనుచరులకు సంబంధించి వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే పోలీసులు కూడా ఆ యొక్క దాడిని నియంత్రించడంలో కూడా పూర్తిగా వైఫల్యమైనట్లు తెలుస్తోంది. అంటే మీడియా సమాజానికి సంబంధించి మీడియా పూర్తిగా డేగకన్నులతో పరీక్షించే మీడియాపై దాడులు చేయడం నిజంగా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని కూడా మేము జర్నలిస్టు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు అంటే మధ్యవర్తులుగా ఉంటారండి. ప్రజలకి, ప్రభుత్వానికి, దేనికైనా కూడా మధ్యవర్తులుగా ఉంటారు. ఇట్లాంటి మధ్యవర్తం వహించేటువంటి జర్నలిస్టుల పైన దాడి జరగడం అనేది సిగ్గుచేటు. ఇది ఎవరు చేసినా కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను, నేను పర్యవేక్షిస్తానన్నటువంటి ఒక ఎమ్మెల్యే బాలరాజు గారు ఆ యొక్క అనుచరులను చెప్పుకున్నటువంటి వాళ్ళు ఒక జర్నలిస్టు పైన దాడి చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. దీన్ని ఖండించాల్సిన విషయం. ప్రతి జర్నలిస్టు కూడా దీన్ని అసలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాస్తే చాలు దాడి చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు జర్నలిస్టు కాకుండా ఇంకెవరు రాస్తారండి? జర్నలిస్టులు రాస్తారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచిని రాస్తారు, చెడుని రాస్తారు. ఏదో తప్పు జరిగినప్పుడు ఆ తప్పును కూడా ఏదైతే చూపించేటువంటి జర్నలిజాన్ని ఈరోజు మీరు మరి భయపెట్టి కొట్టి వారిని మరి అనగదొక్కాలని కూడా సిగ్గుచేటిన విషయం. మరి ఉప ముఖ్యమంత్రి గారు చాలా విషయాల్లో కూడా చెప్పారు, జర్నలిస్టుల పైన దాడి చేస్తే వారు తాట తీస్తారన్నారు. ఇప్పుడు మీ యొక్క మీ ఎమ్మెల్యే గారు అనుచరులు చేసినటువంటి దాడిని మీరే ప్రశ్నించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి.